ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూర్యప్రతాప్ గారికి జై, 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 సూర్యప్రతాప్ నమస్కారం పెద్దయ్య. సూర్యప్రతాప్ గారికి జై. అత్తయ్య చెప్పింది 100% కరెక్ట్ నాన్న. ఇప్పుడు అమ్మ సపోర్ట్ మనం తీసుకోకపోతే వేరే పార్టీతో కలిసి మనల్ని ఇంకా అన్యాయం చేస్తుంది. మీ మీదున్న కోపం ప్రజల మీద చూపిస్తుంది. అప్పుడు మనం ఒక్క కుటుంబంతో పాటు కొన్ని వేల కుటుంబాలు అన్యాయం అయిపోతాయి కదా నాన్న. అమ్మ రూపా, నేను వాడిన అన్యాయం అనే పదాన్ని ఇలా మార్చుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు రూపా? అక్క, రూప చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉందక్క. ఏమంటున్నావు తమ్ముడు? అవునక్క, ఆ విరూపాక్షి అపోజిషన్ వాళ్ళకి సపోర్ట్ చేసింది అంటే తన చేతుల్లో మనం ఓడిపోయిన వాళ్ళమవుతాం. మన చేతులారా మనమే ప్రజల్ని దోచుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ అవకాశం నేను ఇవ్వదలుచుకోలేదక్క. అంటే ఇప్పుడు ఆ విరూపాక్షిని సపోర్ట్ చేయమని అడుగుతావా? అవునక్క. నా కోసం కాదక్క, నన్ను, నా కుటుంబాన్ని నమ్ముకున్న కుటుంబాల కోసం అడుగుతాను. అయితే ఆలస్యం ఎందుకన్నయ్య? ఆలస్యం చేయకుండా ఇప్పుడే వెళ్దాం పదండి. మళ్ళీ మనం ఆలస్యం చేస్తే అపోజిషన్ వాళ్ళు తొందరపడే అవకాశం ఉంది. వద్దు తమ్ముడు, నువ్వు ఆ విరూపాక్ష సపోర్ట్తో సీఎం అవడం నాకు ఇష్టం లేదు. అక్క, ఇది రాజకీయాల్లో ఒక భాగం. చెప్తున్నాను కదక్క, నేను ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే వెళ్తున్నాను. సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై. అత్తయ్య బొమ్మ అదుస్కదు, గురి పెట్టానంటే తప్పదంతే. ఇష్టావ్. సూర్యప్రతాప్ గారు వచ్చారంటే ఈవిడి గారు ఆయనకే సపోర్ట్ చేస్తారు. ఎంత కాదనుకున్నా ఈవిడి గారి భర్తే కదా. ఇంతకాలం భార్యని భార్య అని అంగీకరించలేదు, కానీ పదవి కోసం ఆవిడ గారి సపోర్ట్ అవసరమైతే మాత్రం ఎగేసుకుని వచ్చేశారు. మీరు కాస్త ఆగండి పెద్ద. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. అపోజిషన్ వాళ్ళు ఏ చిన్న ఛాన్స్ దొరుకుతుందా బురద చల్దామా అని చూస్తున్నారు. అవన్నీ పట్టించుకుంటూ పోతే ఆ బురద కడుక్కోవడానికి మన జీవితం సరిపోతుంది. మీరు లోపలికి రండి పెద్దయ్య. ఆయన రారు రాజు. ఇంతకాలం విరూపాక్షి అనే పేరు వింటేనే అసహించుకునే ఆయన ఇప్పుడు విరూపాక్షి సాయం కోరాలి అంటే అంత ఈజీగా ఒప్పుకోరు.
అలా ఒప్పుకుంటే ఎక్కడ నేను ఆయనకి దగ్గరవ్వాలనుకుంటాను అని ఆయన భయం. అమ్మగారు మీరు ఊరుకోండి అమ్మగారు. అయ్యగారు నీలే బయటే నిల్చోబెట్టి మాట్లాడడం ఏం బాలేదు. పెద్దయ్య గారు మీరు రండి. రండయ్యా, రండి పెద్దయ్య. రండి పెద్దయ్య. అందరూ కట్టుకుని నా తమ్ముణ్ణి ముగ్గులకి దింపేలా ఉన్నారు. అయినా నా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉంది. లోపలికి రండి రండి. పెద్దయ్య. రండయ్యా. నాకేం అవసరం లేదు. నేను మీతో సంబంధం కలుపుకోవడానికి రాలేదు. సహాయం కోరొచ్చాను. సహాయం మాత్రమే కోరొచ్చాను. నా రాక గురించి మీరంతా ఏమేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అవన్నీ జరగవు. నేను చెప్పాను కదా ముత్యాలు, మన గురించి ఈయన ఇంతే ఆలోచిస్తారు, ఇంతకు మించి ఆలోచించలేరు. సూర్య, నువ్వు నా సపోర్ట్ కోసం వస్తావని నేను అనుకోలేదు. అవసరమైతే సీఎం పదవినైనా వదిలేస్తావనుకున్నాను. నా మొహం చూడటానికి కాని నాతో మాట్లాడడానికి కాని నీ మనసు అంగీకరించదనుకున్నాను. కాని వచ్చావు. థ్యాంక్స్ సూర్య. చంద్ర, అన్నయ్య నేనిక్కడికి ఈవిడి గారి మాటలు వినటానికి రాలేదని చెప్పు. తన సపోర్ట్ కోసం మాత్రమే వచ్చానని చెప్పు. వదిన సపోర్ట్ నీకా ఆయనకా చంద్ర? చూడు విరూపాక్షి, నీ అదృష్టం కొద్దీ నువ్వు గెలిచావు. మా తమ్ముడి దురదృష్టం కొద్దీ హంగొచ్చింది. నీ అవసరం పడింది. దిగొచ్చారు కదా అని పెట్టు చేయకో. ముందుగా నా పైన పోటీ చేసి గెలవటానికి కుట్రలు పన్ని ఓటర్లకి డబ్బాస చూపించినా సరే ఓడిపోయినందుకు నా సానుభూతి తెలుపుతున్నాను విజయాంబిక. ఏంటి సూర్య, ఈ 25 ఏళ్లలో ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా? కనీసం నేను ఎదురు పడితే కన్నెత్తి చూడ్డానికైనా ప్రయత్నించావా సూర్య? ఇప్పుడు నా సాయం అవసరమయ్యేసరికి ఏమీ ఆలోచించకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.